ప్రజలకు చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. ఇందులో భాగంగా మునగాల మండలం కలవోలో మొదటి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్పీ. కళాకారుల ఆటపాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల ప్రజలకు పోలీసుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని చెప్పారు. చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచి అవసరమైతే కౌన్సిలింగ్ తో బైండోవర్ తో మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు ఎస్పీ. ఇక సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్, గాంజాలపై అవగాహన కల్పించారు పోలీస్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రిటైర్డ్ ఉద్యోగులు, గ్రూప్ 2 సాధించిన అభ్యర్థిని సన్మానించారు ఎస్పీ నరసింహ. లక్ష్మణ్ వర్మ ఎస్పీ గారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సన్మాన ఉద్దేశం పోలీస్ ప్రజా భరోసా అనేటువంటిది ప్రజల్లో ఒక చట్టాల పైన ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన తీసుకొచ్చి వాళ్ళు శాంతియుతమైనటువంటి గ్రామాల నిర్వహణలో నెలకొల్పడంలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పోలీస్కి ఎప్పుడు అందించాలని, అదేవిధంగా సమాజంలో గ్రామంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులకి ఎప్పుడు పోలీస్ స్నేహపూరితంగా ఉంటుంది. అదేవిధంగా గ్రామాలలో చెడు ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళపైన ఎప్పుడు నిఘా ఉండి అవసరం అనుకుంటే వాళ్ళని కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా, బైండ్ ఓవర్ ప్రక్రియ ద్వారా, అవసరమైతే హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళ గ్రావిటీని బట్టి వాళ్ళని మళ్ళీ మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అందరి సహాయ సహకారాలు కోరడం జరిగింది. ఈ సమావేశానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ, అదేవిధంగా మునగాల సిఐ అండ్ మునగాల ఎస్ఐ వాళ్ళ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలు, అక్కలు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ వారందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా ఏ చిన్న గొడవలకి, పొరపాట్లకి తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో గ్రామాన్ని ఉంచే విధంగా మీ అందరూ కృషి చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలు, వాటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అవగాహన చేయడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా, యువత చెడు నడతన నడవకుండా మంచి సొసైటీని నిర్మించుకునేటట్టు ఇదంతా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మేము చెప్తున్నంతసేపు, మా కళా బృందం చెప్తున్నంతసేపు చాలా మంచి మనసుతోటి వాళ్ళు కూడా